హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్కి సంబంధించిన వీడియోస్లో నేను ఈరోజు మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ఇట్లా మనకి మొక్కలు హెల్దీగా అంటే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, హెల్దీగా ఉండి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, ఓవర్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కానీ అది మొత్తం డ్రాప్ అయిపోకుండా ఎట్లా మనకి దాన్ని కాపాడుకోవాలి అనే దాంట్లో మనము మజ్జిగ విషయాలకు సంబంధించి మజ్జిగకు సంబంధించి దాని ఉపయోగాలు ఈరోజు మనము మన వీడియోలో షేర్ చేసుకుందాం. ఇట్లా మజ్జిగ అనే దాంట్లో మనము కొంచెము పసుపు ఇంగువ ఇచ్చి మనము మొక్కలకి స్ప్రే చేసి అని మొదలు పోయడం వల్ల మనకి పూత అనేది ఇట్లాగా రాలిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా మొదలు పోసేయచ్చు. అండ్ ఇంకా దీన్ని ఫెర్మెంటేషన్ ఎన్ని రోజులు చేయాలి అన్న విషయానికి వస్తే, ఇది ఒక 2-3 డేస్ ఫెర్మెంటేషన్ చేసి నేను వాడేస్తానండి. ఎక్కువగా నేను అవలంబించే విధానాల గురించి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. 2 డేస్ మనకి ఒక గ్లాస్ మజ్జిగ ఒక 4 లీటర్లు వాటర్లో నేను ఫెర్మెంటేషన్ చేసుకుని అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవడం కానీ, లేదంటే మొదలకి ఇచ్చుకోవడం వల్ల కూడా మనకి ఇలా మొక్కలకి మొదలకి మనం మజ్జిగ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, మట్టి మరి గట్టిగా రాయిలాగా అయిపోకుండా కొంచెం గుల్లగా మట్టి అయ్యి ఏర్లు అనేవి బాగా స్ప్రెడ్ అవ్వడానికి చాలా మనకి మంచి అవకాశాన్ని కలిగి చేస్తుంది అన్నమాట మజ్జిగ. అదేవిధంగా మజ్జిగ మనకి ఒకవేళ మనము ఏదన్నా ఇది మన పప్పు ధాన్యాలు అంటే మన మస్టర్డ్ ఇవన్నీ కూడా మనము ఫెర్మెంటేషన్ చేసుకునే ప్రాసెస్లో ఒక 4 డేస్ అట్లీస్ట్ ఫెర్మెంటేషన్ అవ్వకుండా దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు అది ఒక రకమైన ఎక్కువ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుందన్నమాట. అందుట్లో మనకి మొక్కలు టోటల్గా 4 డేస్ ఫెర్మెంటేషన్ అవ్వకపోతే అది మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. అది మస్టర్డ్ కేక్ లాంటివి అయినప్పుడు. అదే మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కానీ మస్టర్డ్ కేక్ అయినా కానీ మనకి 4 డేస్ ఫెర్మెంటేషన్ కంపల్సరీ అయితే కానీ అది ద్రావణం మనము యూజ్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉండవు. అదే ఒకవేళ ముందుగా మనము ఫెర్మెంటేషన్ ముందుగానే మనం వాడేసినట్లయితే మాత్రం అదేమవుతుందంటే మొక్కలు అది ఎక్కువ సాంద్రత ఎక్కువైపోయి అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనేసి మస్టర్డ్ కేక్ లాంటి వాటికైతే ఆ ప్రాబ్లం గమనించాను. కానీ మజ్జిగలో మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇన్ని డేస్ అనేది మనకి ఏమి పెద్ద పర్టికులర్ ఇంపార్టెన్స్ అనేది ఏమీ లేదనమాట. కాకపోతే ఏంటంటే మనకి లాక్టోబాసిల్లస్ అనేసి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మజ్జిగలో అది మనకి త్వరగా ఇంక్రీజ్ అయ్యి పెరగాలంటే మాత్రం మనకి ఫెర్మెంటేషన్ అనేది అవసరం తప్ప కంపల్సరీ అవితేనే బాగుంటుంది అన్నది ఏం ప్రాబ్లం ఏం లేదు అందులో. అండ్ ఇంకా మనం ఈ మజ్జిగని ఇట్లాగా పూత రాలకుండా ఉండడానికి, ఆకుముడతకి, మట్టి లూజ్ అవ్వడానికే కాకుండా ఇంకా మనము ఎప్పుడైనా కంపోస్టింగ్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఈ మజ్జిగని యూజ్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళి కంపోస్ట్ బిన్ దగ్గరికి వెళ్ళి మజ్జిగ ఇచ్చే అంత టైం లేనప్పుడు ఏం చేస్తానంటే, ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దాచుకున్న ప్లేస్లోనే నేను ఇట్లా మజ్జిగ ద్రావణాన్ని పోసేసుకుంటాను అనమాట. ఇట్లా పోసేసుకోవడం వల్ల కూడా మనకి త్వరగా ఫెర్మెంటేషన్ అంటే మనకి మట్టిలో త్వరగా కలిసిపోయి త్వరగా మనకి మొక్కలకి ఎనర్జీగా తయారయ్యే అవకాశాన్ని మనం త్వరగా చేకూర్చుకోవచ్చు. ఇట్లా మజ్జిగ ద్రావణంలో ఉన్న ఉపయోగాలు దీని చాలా బాగానే యూజ్ అవుతుంది. ఆ పూత రాలకుండా ఉండడానికి, మట్టి గుల్లబారడానికి, ఏర్లు త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి, అండ్ మొక్క బలంగా పెరగడానికి, సాప్లింగ్స్కి ఇచ్చినా కానీ మనకి బలంగా పెరిగే అవకాశాన్ని మనము గమనించవచ్చు. ఇంకోండి ఇక్కడ చిన్న సాప్లింగ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సాప్లింగ్స్ కూడా మనము కొంచెం దూరంగా ఇచ్చుకోవచ్చు. ఇట్లా నాకు అప్పుడప్పుడు ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగ ప్యాకెట్లో ఇంకా కొంచెంగా ఉండిపోయింది అనుకున్న మజ్జిగను కూడా నేను ఇట్లాగా మనకి దగ్గరలో ఉన్న మొక్కలకి పోసేస్తానమాట. ప్యాకెట్లో ఇంకా కొంచెం వాటర్ పట్టేసి పోసేస్తూ ఉంటాను. దీనివల్ల చాలా నాకు మంచిగా అనిపించింది. మట్టి లూజ్ అవ్వడం బాగా గమనించానండి నేను. అండ్ పూత రాలకుండా ఉండడము, ఆకుముడత తగ్గడము, ఇంకా చాలా బాగా మొక్కలో గ్రీనిష్గా పెరగడం గమనించాను అనమాట. ఈరోజు మజ్జిగ ఉపయోగాలు అనేవి ఈ రకంగా మనతో షేర్ చేసుకున్నాను. హ్యాపీ గార్డెనింగ్.